Hi students. ఇప్పటివరకు మనం చూసిన కన్స్ట్రెంట్స్లో స్ట్రింగ్ కన్స్ట్రెంట్ చూసాం. సో యాక్చువల్లీ ఆ స్ట్రింగ్ కన్స్ట్రెంట్స్లో ఏమవుతుందంటే జనరల్ కన్స్ట్రెంట్ అంటే ఒకదాని మూమెంట్కి ఇంకోదాని మూమెంట్కి సమ్ రిలేషన్. సో మనం చూసిన వాటిల్లో ఒక థింగ్కి ఇంకో థింగ్కి మూమెంట్లో రిలేషన్ అనేది స్ట్రింగ్ వల్ల వచ్చింది. ఇట్స్ లైక్ ఇదొక పాయింట్ ఏ, ఇదొక పాయింట్ బి. బి మూమెంట్కి ఏ మూమెంట్కి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ అనేది వాటి మధ్యలో అటాచ్ అయిన స్ట్రింగ్ వల్ల ఈ రెండింటి మూమెంట్స్కి రిలేషన్ వచ్చింది. సో మనం ఈ రకమైన కన్స్ట్రెంట్స్ని వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్. సో ఇప్పుడు విల్ డిస్కస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రెంట్ సచ్ దట్ ఇప్పుడు మనం చూడబోయే కన్స్ట్రెంట్లో ఒక థింగ్కి ఇంకో థింగ్కి మధ్యన స్ట్రింగ్ ఉంది కాబట్టి వాటి మూమెంట్స్ మధ్యన రిలేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు మనం అది చూసాం. సో ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ త్రూఅవుట్ దేర్ మూమెంట్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టుగెదర్, లేకపోతే ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టుగెదర్ త్రూఅవుట్ దేర్ మూమెంట్, అవి కాంటాక్ట్లో ఉన్నాయనుకో త్రూఅవుట్ దేర్ మూమెంట్, అప్పుడు కూడా ఆ రెండిటి మూమెంట్స్కి రిలేషన్స్ ఉంటాయి. సో అది ఎలా అనేది విల్ డిస్కస్ రైట్ నౌ. సింపుల్. ఇది క్యాపిటల్ M, ఇది స్మాల్ m. అయితే ఈ హోల్ సిస్టమ్ అప్వర్డ్ v వెలాసిటీతో వెళ్తుంది. ఇది లెట్స్ సే దిస్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. ఇది ఫ్రిక్షన్లెస్గా ఉండి ఈ హోల్ సిస్టమ్ అప్వర్డ్ v వెలాసిటీ తోటి వెళ్ళేటప్పుడు అప్పుడు దీని అప్వర్డ్ వెలాసిటీ అప్వర్డ్ v, దీనికి సైడ్ ఆన్ మూమెంట్ ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఇది అప్వర్డ్ వెళ్తున్నందుకు ఈ స్మాల్ m అప్వర్డ్ వెలాసిటీ కూడా VA ఉండాలి. ఇట్ కెన్ గో, దీనికి హారిజంటల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దీనికి m కెన్ గో టువర్డ్స్ సైడ్ వర్డ్స్, బట్ m అప్వర్డ్ V వెళ్తుంది కాబట్టి సో స్మాల్ m కూడా క్యాపిటల్ M అప్వర్డ్ V వెళ్తుంది కాబట్టి స్మాల్ m కూడా అప్వర్డ్ Vనే వెళ్ళాలి. జనరలీ ఇందాక నేను చెప్పిన పాయింట్, ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ స్టిక్ టుగెదర్ వాటి వాటి మూమెంట్ అప్పుడు అవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటి రెండింటి మధ్య రిలేషన్ ఉంటుంది మూమెంట్స్కి, వెలాసిటీస్కి, యాక్సిలరేషన్స్కి. సో అలాంటి కైండ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ని వెడ్జ్ కన్స్ట్రెంట్ అంటారు. సో బేసికల్లీ వెడ్జ్ కన్స్ట్రెంట్ అంటే ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ మెయింటైన్ చేశాయనుకో త్రూఅవుట్ దేర్ మూమెంట్, అప్పుడు అలాంగ్ దేర్ కామన్ నార్మల్ వెలాసిటీస్ అనేవి ఈక్వల్ ఉండాలి. సో దట్స్ బేసికలీ ద పాయింట్, మెయిన్ పాయింట్ ఈజ్ హియర్. సేమ్ ఇక్కడ కూడా ఇట్ కెన్ హ్యావ్ ఎనీ సైడ్ వర్డ్ వెలాసిటీ v1 ఉండొచ్చు, ఇట్ సైడ్ v1 కానీ ఇట్ సైడ్ v1 కానీ. ఈ క్యాపిటల్ Mకి కూడా సైడ్ వర్డ్ మూమెంట్ ఉండొచ్చు, v2 మేబీ ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ. బట్ ఈ క్యాపిటల్ M అప్వర్డ్ V వెళ్తున్నందుకు మాత్రం ఈ స్మాల్ mకి కూడా అప్వర్డ్ Vనే ఉండాలి. ఇట్ ఈస్ గోయింగ్ లైక్, అర్థమైందా? దట్
This is wedge 1, this is wedge 2. These two are walls, and ఇది theta, this angle is theta. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెడ్జ్ 1 రైట్ సైడ్ A1 యాక్సిలరేషన్తో వెళ్తే వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ది వెడ్జ్ 2? A2 ఎంత? సో ఇఫ్ దే త్రూఅవుట్ దేర్ మోషన్ 1 and 2 కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే వెడ్జ్ 2 యాక్సిలరేషన్ ఎంత? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇది ఫాస్ట్గా రైట్ సైడ్ వెళ్ళిపోతే కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా కూడా అది కింద పడే ఛాన్స్ ఉంది. సో దట్స్ నాట్ ద కేస్ హియర్. త్రూఅవుట్ దేర్ మోషన్ ఈ రెండు కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయి, మెయింటైన్ చేస్తూ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ వెడ్జ్ 1 అనేది రైట్ సైడ్ A1తో వెళ్ళేటప్పుడు వెడ్జ్ 2 యాక్సిలరేషన్ ఎంత? సో ఫస్ట్ థింగ్ ఈజ్ A1 రైట్ సైడ్ వెళ్తున్నందుకు A2 డౌన్వర్డ్ వెళ్తుంది. యూ కెన్ సే అది చెప్పొచ్చు. ఎలా అంటే ఈ వెడ్జ్ 1 వెడ్జ్ 2 మీద నార్మల్ ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది. దీనికి ఆల్రెడీ ఒక గ్రావిటీ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటుంది. సో ఈ నార్మల్లో ఇటొక కాంపొనెంట్ ఇటొక కాంపొనెంట్ ఉంటుంది. ఈ నార్మల్లో ఉండే కాంపొనెంట్, ఈ నార్మల్ కాంపొనెంట్ అనేది ఈ వెడ్జ్ 2ని లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పుష్ చేసినప్పుడు ఈ వాల్ అడ్డుకొని దీని లెఫ్ట్ సైడ్ మూమెంట్కి ఈ వాల్ అడ్డు వస్తుంది. సో రిమైనింగ్ ఇస్ ఇది రైట్ సైడ్ జరిగేటప్పుడు ఇట్ విల్ గో డౌన్వర్డ్. సో A2 వెడ్జ్ A2 యొక్క యాక్సిలరేషన్ యూ కెన్ సే డౌన్వర్డ్. లెట్స్ సే దట్ ఈస్ A2. సో ఇది A1 అయితే A2 ఎంత? ఆర్ ఎల్స్ A1 A2కి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్ దీస్ టూ త్రూఅవుట్ దర్ మూమెంట్ కాంటాక్ట్ మెయింటైన్ చేసినప్పుడు ఈ రెండింటి వెలాసిటీస్ కానీ యాక్సిలరేషన్స్ కానీ త్రూఅవుట్ దర్ కామన్ నార్మల్ సేమ్ ఉండాలి. వాట్ ఈస్ దర్ కామన్ నార్మల్ హియర్? కామన్ నార్మల్ అంటే వీటి కాంటాక్ట్ పాయింట్ చూడాలి. దిస్ ఈస్ ద కాంటాక్ట్ ఏరియా, దిస్ ఈస్ ద కాంటాక్ట్ పాయింట్. దిస్ ఈస్ వెడ్జ్ 2, this is wedge 1. So what is the common normal? This is the common normal. So ఇక్కడ వెడ్జ్ A2 డౌన్వర్డ్ A2 వెళ్తుంది, ఇది రైట్ సైడ్ A1 వెళ్తుంది. యూ కెన్ సే దిస్ ఈజ్ theta, దిస్ ఈజ్ A1. A1ని ఈ కాంటాక్ట్ ఏరియాకి ప్యారలల్గా ఇంకొకటి పర్పెండిక్యులర్గా స్ప్లిట్ చేద్దాం. సో దిస్ ఈజ్ A1 cos theta, దిస్ ఈజ్ A1 sin theta. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. అండ్ A2ని డౌన్వర్డ్ వెళ్ళే A2ని కూడా వన్ ఆఫ్ ది కాంపొనెంట్ ఈ రెండింటి కాంటాక్ట్ ఏరియాకి ప్యారలల్గా అండ్ ఇంకొకటి పర్పెండిక్యులర్గా స్ప్లిట్ చేద్దాం. దిస్ ఈజ్ డౌన్వర్డ్ A2. దిస్ ఈజ్ theta, దిస్ ఈజ్ theta. సో అప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్. దిస్ ఈజ్ 90. దీన్ని దెన్ దిస్ ఈజ్ 90 మైనస్ theta. దిస్ A2ని ఇదొకటి అండ్ దిస్ ఇస్. సో డౌన్వర్డ్ A2 ఈజ్ ఇట్లా కొంచెం ఇలా కొంచెం. దిస్ ఈజ్ 90 మైనస్ theta and this is A2,
this is a2 sin theta a2 cos theta perpendicular. సో ఇక్కడ a2 velocities ఇవి, a2 sin theta a2 and a1 is a1 ఇటువైపు a1 sin theta and towards this a1 cos theta. సో ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి త్రూఅవుట్ దేర్ మోషన్, కాబట్టి వీటి పర్పెండిక్యులర్ వెలాసిటీస్ అండ్ యాక్సిలరేషన్స్ హ్యాస్ టు బి సేమ్. దట్ ఈస్ ద ఐడియా బేసికలీ హియర్. సో a2 cos theta has to be equal to a1 sin theta and a2 equal to a1 tan theta. ఇది రిలేషన్. అయితే సో దీన్ని ఇలా చూసాం. యూ కెన్ ఆల్సో సీ దిస్ ప్రాబ్లమ్ ఇన్ అనదర్ వే, లైక్ ఓకే ఫైన్, అలాంగ్ ది కామన్ నార్మల్ వెలాసిటీ కాంపోనెంట్స్ అండ్ యాక్సిలరేషన్ కాంపోనెంట్స్ సేమ్ ఉండాలి బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ కాంటాక్ట్ త్రూఅవుట్ దేర్ మోషన్. అలా చేయొచ్చు యాక్సిలరేషన్స్ని స్ప్లిట్ చేసుకొని. అండ్ ఆల్సో యూ కెన్ సీ దిస్ thing like this, right? So this is what ఇది a1 రైట్ సైడ్ వెళ్తుంది, సో ఇది a1 రైట్ సైడ్ వెళ్తుంది. సో ఈ రెండు కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే లెట్స్ సే దిస్ ఈస్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ డిస్టెన్స్. ఆ రెండు కాంటాక్ట్లో ఉన్నదాన్ని, ఈ రెండింటి కాంటాక్ట్ని జూమ్ చేస్తే ఇఫ్ దిస్ ఈస్ లైక్ దిస్, a1 రైట్ సైడ్ వెళ్తుంది. సో యాజ్ ఈ రెండు కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి a1 లెట్స్ సే 1 సెకండ్కి వెడ్జ్ 1 అనేది a1 రైట్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. సో బోత్ హ్యాస్ టు మెయింటైన్ కాంటాక్ట్, రైట్? సో లెట్స్ సే టేక్ దిస్ పాయింట్. ఈ పాయింట్ 1 సెకండ్కి రైట్ సైడ్ a1 వెళ్తుంది లెట్స్ సే. సో దిస్ ఈస్ theta. This is a, this is a prime. Let's say this is a1. అయితే ఇది a1 రైట్ సైడ్ జరగంగానే దిస్ హోల్ సెట్ దిస్ రిమూవ్, వీటి కాంటాక్ట్ లూజ్ అవ్వద్దు సచ్ దట్ ఇది ఎమ్మటే కిందికి పడిపోవాలి. సో దిస్ థింగ్ హ్యాస్ టు బి, జస్ట్ ఎ మినిట్, యాక్చువల్లీ just forget this thing, I'll repeat this. You can also see ఇలా ఉంది కదా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ 1 సెకండ్కి దిస్ వెడ్జ్ మూవ్స్ టువర్డ్స్ రైట్ సైడ్ a1, లెట్స్ సపోజ్. సో
A1 ఇక్కడికి వచ్చింది. దిస్ ఈజ్ పాయింట్ A, లెట్స్ సే దిస్ ఈజ్ పాయింట్ A ప్రైమ్. సో దిస్ ఈజ్ A1. అయితే ఇది వెడ్జ్ 2, దిస్ ఈజ్ వెడ్జ్ 1. లెట్స్ సే ఈ రెండు జరుగుతున్నాయి. ఇది కిందికి రావడం జరుగుతుంది, ఇది రైట్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ A1 1 సెకండ్కి రైట్ సైడ్ A1 ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెడ్జ్ 1 సెకండ్కి ఈ వెడ్జ్ 1 అనేది A1 రైట్ సైడ్ వెళ్తుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఓన్లీ వెడ్జ్ 1, వెడ్జ్ 2 ఆపేస్తే వెడ్జ్ 1 అనేది 1 సెకండ్కి A1 రైట్ సైడ్ జరుగుతుంది, సచ్ దట్ A అనే పాయింట్ A1 రైట్ సైడ్ జరుగుతుంది. అండ్ త్రూఅవుట్ ది మోషన్ ఈ 2 ఎడ్జెస్ కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి సచ్ దట్ దీని ఇమ్మీడియట్లీ పైన పాయింట్ ఏంది, ఇది. సో దిస్ పాయింట్ ఈస్ పార్ట్ ఆఫ్ వెడ్జ్ 2 అండ్ వెడ్జ్ 1 యూ కెన్ సే. సో త్రూఅవుట్ దర్ మోషన్ ఈ రెండు కాంటాక్ట్లోనే ఉన్నాయి కాబట్టి ఇది A1 రైట్ సైడ్ జరిగితే, సో ఇది ఈ హైట్ అంతా కిందికి 2 అనేది ఆబ్వియస్లీ కిందికి రావాలి కదా. ఈ హైట్ ఎంతైతే ఉంటుందో ఇంత హైట్ 2 దిగితేనే అప్పుడు ఈ 2 పాయింట్స్ ఇట్ విల్ మిక్స్. ఈ 2 పాయింట్స్ అనేది ఒకటే పాయింట్ లాగా అయిపోయి సచ్ దట్ వీ కెన్ సే బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో A1 రైట్ సైడ్ జరిగితే ఈ పాయింట్ ఇంత హైట్ కిందికి దిగాలి. సో వాట్ ఈస్ దిస్ హైట్? దిస్ ఈజ్ θ, దిస్ ఈజ్ A1. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ థింగ్, లెట్స్ సే దీని ఇమ్మీడియట్లీ పైన పాయింట్ని B అనుకుందాం. దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ A ప్రైమ్. దిస్ ఇమ్మీడియట్ పాయింట్ ఈజ్ B. సో this is part of wedge 2. It's not like this, not like this. Yeah, so ఇది A1 రైట్ సైడ్ జరిగింది. సో B has to drop by this distance such that to maintain in contact. So what is this height? This height is, let's say this is x. What is tan theta? X by A1. So what is x? This is A1 tan theta. అంటే 1 సెకండ్కి ఇది A1 రైట్ సైడ్ వెళ్తుంది. సో ఇది A1 రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈ రెండు కాంటాక్ట్లోనే ఉంటున్నాయి కాబట్టి దీని ఇమ్మీడియట్ పైన పాయింట్ అనేది ఈ గ్యాప్ అంతా కిందికి దిగాలి. ఆ గ్యాప్ ఎంత అంటే A1 tan theta. A1 tan theta అంత కిందికి దిగితే సచ్ దట్ ఈ రెండు కాంటాక్ట్లో ఉంటాయి త్రూఅవుట్ దేర్ మోషన్. సో దట్స్ ద రీజన్ A2 is A1 tan theta relation. X is nothing but let's say ఇది దిగిన హైట్. అండ్ సేమ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి కూడా యూ కెన్ థింక్ లైక్ ద పాయింట్ విచ్ వీ డిస్కస్డ్ హియర్.
let us discuss another problem. ఇవి 3 hollow cylinders of same radii. వీటి రేడియస్ సేమ్. ఫ్రిక్షన్లెస్ సిలిండర్స్ ఇలా ఉన్నాయి. గ్రౌండ్ ఇక్కడ ఫ్రిక్షన్ లేదు, వీటి మధ్య ఫ్రిక్షన్ లేదు. ఇనిషియల్లీ సిస్టమ్ ఇలా ఉంది. సిస్టమ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్. అప్పుడు దీస్ టూ విల్ గో లెఫ్ట్వర్డ్. సిమెట్రికల్గా ఈ రెండింటి యాక్సిలరేషన్స్ సేమ్. లెట్స్ సే దిస్ ఈజ్ A1. అయితే ఇక్కడ ఏంటంటే 3 hollow cylinders ఆఫ్ ఈక్వల్ రేడియై. అరేంజ్మెంట్ ఇలా ఉంది. అప్పుడు రిలేషన్స్ బిట్వీన్ ద యాక్సిలరేషన్స్ ఆఫ్ దీస్ 3 cylinders కావాలి. సో we need to find out the relations between the accelerations of these 3 cylinders. అయితే సో దీని మూమెంట్ ఎటు ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్. లెట్స్ సే ఇట్ ఈస్ A2. ఇది ఎందుకు డౌన్వర్డ్ అంటే దీని మీద ఫోర్సెస్, ఇది దీని మీద నార్మల్ ఫోర్స్ ఇటువైపు ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీద నార్మల్ ఫోర్స్. ఓకే, లెట్స్ సే ఇది దీని మీద నార్మల్ ఫోర్స్ ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీద నార్మల్ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది. సిమెట్రికల్గా దీస్ టూ ఆర్ సేమ్ సిలిండర్స్, ఐడెంటికల్ సిలిండర్స్, బికాస్ దీని రేడియస్ సేమ్. సో ఇది దీని మీద ఎంత ఫోర్స్ అయితే ఎగ్జర్ట్ చేస్తుందో ఇది కూడా అంతే నార్మల్ ఫోర్స్ దీని మీద ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈజ్ N, దిస్ హ్యాస్ టు బి N. దీని మీద ఇంకో ఫోర్స్ గ్రావిటీ. ఇందులో ఇఫ్ ఈ స్ప్లిట్ లైక్ దిస్, దీనికి రైట్ కాంపోనెంట్ ఒకటి, అప్వర్డ్ కాంపోనెంట్ ఒకటి, దీనికి లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఒకటి, అప్వర్డ్ కాంపోనెంట్ ఒకటి. ఈ లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ అప్వర్డ్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. సో దట్స్ ది రీజన్ దీనికి మూమెంట్ అనేది, దీని నెట్ ఫోర్స్ అనేది ఎటు ఉంటుంది, ఇది N'. లెట్సే ఈ రెండు ఇచ్చే నార్మల్ ఫోర్స్ వల్ల వచ్చిన రిజల్టెంట్, అండ్ ఇంకొకటి డౌన్వర్డ్ mg. సో ఓన్లీ పర్పెండిక్యులర్ ఫోర్సే ఉంది కాబట్టి ఇట్ విల్ దీని మూమెంట్ అనేది పర్పెండిక్యులరే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది కిందికి పడే వరకు వీటితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ మూమెంట్లో ఈ రెండు అపార్ట్ వెళ్తూ ఉంటాయి, ఇది కిందికి వస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత ఇట్ విల్ గో అపార్ట్ లైక్ దిస్. ఇది ఇక్కడికి వస్తుంది అండ్ ఇంకొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం, ఇది కొంచెం రైట్ సైడ్ జరగడం. సో త్రూ అవుట్ దేర్ మోషన్ ఈ 3 బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూజ్ ఎనీ టూ సిలిండర్స్ని తీసుకొని అలాంగ్ ది కామన్ నార్మల్ యాక్సిలరేషన్స్ని ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ ద రిలేషన్స్ బిట్వీన్ ద యాక్సిలరేషన్స్ ఆఫ్ దిస్ అండ్ దిస్. సో this is the contacting surface with respect to this sphere and this cylinder and this cylinder. idokati ఇది కాంటాక్టింగ్ సర్ఫేస్. దీనికి ఇట్ సైడ్ A1, దీనికి ఇట్ సైడ్ A2, అండ్ దిస్ ఈజ్ ద కామన్ నార్మల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ టూ. సో ఈ యాంగిల్ ఎంత? ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిలే కదా, బికాస్ దిస్ ఈజ్ R,
రేడియస్ సేమ్ కాబట్టి ఇది కూడా ఆర్, ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ 60. సో ఇలా ఇలా అయినప్పుడు ఇది కూడా 60 సేమ్. యునో 60 అయినప్పుడు ఇది 60. సో ఇట్ హ్యాస్ టు బి 60. దెన్ ఇదంతా దిస్ ఈజ్ A2. ఇది 60లో ఇది యాంగులర్ బైసెక్టర్. సో దిస్ ఈజ్ 30. సో దిస్ ఈజ్ 30 అండ్ దిస్ ఈజ్ 60. ఈ రెండు త్రూఅవుట్ దేర్ మూమెంట్ ఈ రెండు అటాచ్ అవుతూనే వెళ్తున్నాయి. సో అలాంగ్ దర్ కామన్ నార్మల్ వెలాసిటీస్ అండ్ యాక్సిలరేషన్ సేమ్ ఉండాలి సచ్ దట్ ఇది స్పియర్ 2, ఇది స్పియర్ 1 అనుకుందాం. 1 2 3. స్పియర్ 1 యొక్క కాంపనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ టువర్డ్స్ ద కామన్ నార్మల్ ఎంత? దీన్ని దిస్ A2 కెన్ బి స్ప్లిటెడ్ యాజ్ 30, ఇటు కొంచెం ఇటు కొంచెం. దెన్ దిస్ ఈజ్ A2, దిస్ ఈజ్ A2 cos 30, దిస్ ఈజ్ A2 sin 30. అండ్ దీన్ని కూడా దిస్ ఈజ్ ద కామన్ నార్మల్, దిస్ ఈజ్ A1, ఇదొక కాంపనెంట్, ఇదొక కాంపనెంట్. దిస్ ఈజ్ 60, దిస్ ఈజ్ A1 cos 60, దిస్ ఈజ్ A1 sin 60. These two components has to be equal along their common normal. ఇటు కొంచెం ఇటు కొంచెం, ఇది 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 సేమ్ ఉండాలి. ఇదెంత? A1 cos 60, ఇదెంత? A2 cos 30, A2 cos 30. This has to be equal. A1 cos 60 equals to A2 cos 30. So that's it. A1 by 2 equal to A1 equal to root 3 A2.
in this problem, ఇది wedge, it's a fixed wedge. No, sorry, it's not a fixed wedge. ఇది మూవబుల్ wedge, ఫ్రిక్షన్ 0. ఈ రెండింటికి మధ్యలో కూడా ఫ్రిక్షన్ ఏమి ఉండదు, 0. బట్ ఎంకి దీస్ టూ ఆర్ వాల్స్, బేసికల్లీ ఫిక్స్డ్ వాల్స్. అంటే దీని అర్థం ఎమ్ మూమెంట్ అనేది సైడ్ వేస్ రెస్ట్రిక్ట్ అయిపోయింది. సో ఎమ్ మూమెంట్ ఈజ్ ఓన్లీ పర్పెండిక్యులర్. ఎంకి సైడ్వర్డ్ మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయడం కోసం 2 ఫిక్స్డ్ వాల్స్. అండ్ దిస్ ఈజ్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అండ్ ఫ్రిక్షన్లెస్ మూవబుల్ వెడ్జ్ అండ్ ఫ్రిక్షన్లెస్, యూ కెన్ సే దిస్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ స్మాల్ ఎమ్. ఇది స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్, టీటా. సో ఇక్కడ మనం ఈ రెండింటి యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో ఎలా? యూ కెన్ సే క్యాపిటల్ ఎమ్ ఎట్ సైడ్ వెళ్తుంది. క్యాపిటల్ ఎమ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో క్యాపిటల్ ఎమ్ మీద ఫోర్సెస్ ఏంటివి? ఫస్ట్ ఫోర్సెస్ రాయాలి. క్యాపిటల్ ఎమ్ మీద గ్రావిటీ, క్యాపిటల్ ఎంజీ. గ్రౌండ్ ఎగ్జైటేషన్ నార్మల్ డ్యూ టు గ్రౌండ్. అండ్ స్మాల్ ఎమ్ ఎగ్జైటేషన్ నార్మల్. ఇలా నార్మల్ ఎగ్జైటెడ్ డ్యూ టు, యూ కెన్ సే N1. సో క్యాపిటల్ ఎమ్ మూమెంట్ అనేది ఇట్ విల్ బి రైట్ వర్డ్. ఎందుకు అంటే ఈ N1లో ఇఫ్ దేర్ ఈజ్ నో స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్ అనేది అక్కడనే ఉంటుంది. బికాస్ దెర్ ఈజ్ నో వన్ టు పుష్ క్యాపిటల్ ఎమ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్. కానీ ఇక్కడ ఎమ్ అనేది ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి క్యాపిటల్ ఎమ్ని రైట్ సైడ్ జరుగుతుంది. యాక్చువల్లీ స్మాల్ ఎమ్ ఈస్ పుషింగ్ డౌన్వర్డ్ అండ్ ఆల్సో రైట్వర్డ్. బోత్ కంబైన్డ్ ఎఫెక్టే ఇది N1. ఈ స్మాల్ ఎమ్ అనేది క్యాపిటల్ ఎమ్ని డౌన్వర్డ్ కొంచెం పుష్ ఇస్తుంది, రైట్వర్డ్ కొంచెం పుష్ ఇస్తుంది. కానీ ఈ డౌన్వర్డ్ N1 అనేది గ్రౌండ్ బ్యాలెన్స్ చేసేస్తుంది. గ్రౌండ్ విల్ అపోజ్ దిస్. దీనికి ఒక క్యాపిటల్ ఎమ్కి పర్పెండిక్యులర్ రెస్ట్రిక్షన్ ఉంది, కానీ హారిజాంటల్గా స్మాల్ ఎమ్ అనేది క్యాపిటల్ ఎమ్ని రైట్ సైడ్ పుష్ చేస్తుంది. కాబట్టి క్యాపిటల్ ఎమ్ విల్ గో టువర్డ్స్ రైట్. ఎంత? లెట్స్ సే దిస్ ఈజ్ A1. అండ్ యునో స్మాల్ ఎమ్ దానికి పర్పెండిక్యులర్ మూమెంటే ఉంటుంది. ఎమ్ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇట్ విల్ ట్రైస్ టు గో డౌన్వర్డ్ ఆబ్వియస్లీ. సో లెట్స్ సే క్యాపిటల్ ఎమ్ యొక్క డౌన్వర్డ్ యాక్సిలరేషన్ A2 అండ్ A1. స్మాల్ ఎమ్ యొక్క డౌన్వర్డ్ యాక్సిలరేషన్ A2 అండ్ క్యాపిటల్ ఎమ్ యొక్క రైట్వర్డ్ యాక్సిలరేషన్ ఈస్ A1. సో you can find out the acceleration ki A2 ki A1 ki madhyana relation you can find, because throughout their motion capital M ki small m ki madhyana contact undi, they are maintained contact. So this is capital M, dini rightward acceleration is A1, dini small m downward acceleration is A2. As they are maintaining contact throughout their motion, ఈ రెండిటి కామన్ నార్మల్, దిస్ ఈజ్ ద కామన్ నార్మల్. యాక్సిలరేషన్స్కి కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ అలాంగ్ ది కామన్ నార్మల్ హ్యాస్ టు బి సేమ్. So if we split
let's say this is a1, common normal is this, ఇటు కొంచెం ఇటు కొంచెం, a1 has been split, this is theta, this is a1 cos theta, this is a1 sin theta. A2 is moving downward. ఈ డౌన్వర్డ్ A2లో we have to split, ఇటు కొంచెం స్ప్లిట్ చేయాలి. సో యాజ్ యూ నో, this is A2, if this is theta, this is 90 minus theta, this is theta. So A2 theta, this is A2 cos theta, this is A2 sin theta. A1 sin theta has to be equal to A2 cos theta. This is one thing. You got this? Then యాక్సిలరేషన్స్ కోసం యూ నీడ్ టు రైట్ డౌన్ దిస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. క్యాపిటల్ M మీద ఫోర్సెస్ రాయాలి. వాట్ ఆర్ ది ఫోర్సెస్ ఆన్ క్యాపిటల్ M? డౌన్వర్డ్ క్యాపిటల్ MG, upward normal U to ground, and ఇంకో ఫోర్స్ ఇస్ N1. ఇది దీని మీద N1 ఇట్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీద N1 ఇట్ ఎగ్జర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ థీటా. సో కాంపోనెంట్స్ ఆఫ్ N1, రైట్ సైడ్ కాంపోనెంట్ ఒకటి, డౌన్వర్డ్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. The right side component is this is N1 theta, these are the components. This will be theta, this will be 90 minus theta, and this is theta. This is N1 cos theta, N1 sin theta. N1 cos theta. So orally capital M మీద capital M is moving towards right side with A1. So net force on capital M is towards right. Upward force అనేది the perpendicular forces are balanced. So Ng upward force is Ng is equals to capital Mg plus N1 cos theta. This is second relation, and right side component of N1 is N1 sin theta. Just a minute.
n1 sin theta is equals to capital M into a1. This is third relation. Same like e capital M, small m మీద forces. This is small m. Small m మీద n1 ఇట్ సైడ్. We got n1 sin theta right side, n1 cos theta downward because of small m. Capital M మీద నార్మల్ ఫోర్స్ ఇలా ఉంది. క్యాపిటల్ M వల్ల స్మాల్ m మీద ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్లీ రివర్స్. సో దిస్ ఆపోజిట్ ఆఫ్ n1. దిస్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ by capital M on small m. So you can reverse the components because the final ఈ n1 అనేది రివర్స్ అయినప్పుడు ఎవ్రీ కాంపోనెంట్ కూడా రివర్స్ అవుతుంది. ఇట్స్ లైక్ n1 sin theta లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఈ డౌన్వర్డ్ యాక్ట్ అయ్యే n1 cos theta పైకి వెళ్తుంది. సో డ్యూ టు n1 దిస్ ఈస్ n1 sin theta upward n1 cos theta and gravity mg, and ఈ వాల్స్ దీనికి హారిజాంటల్ మూమెంట్ లేదు కాబట్టి ఈ n1 sin thetaని ఈ వాల్స్ క్యాన్సిల్ చేసేస్తాయి. సో లెట్స్ సే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై వాల్స్, దిస్ Fw is equals to n1 sin theta ఇక్కడ. So it is going downward with the acceleration of a2, small mg minus n1 cos theta is equals to small m a2. This is the fourth equation. So మనకి a1 a2 కావాలి. So what are the unknowns here? a1, a2 is an unknown, n1 is an unknown, ng is also an unknown, 1 2 3 4 unknowns, and okay, Fw is also an unknown. 5 unknowns, 5 equations you can solve.
ఈ అరేంజ్మెంట్లో you can say this is a ground basically, and m1 is a bead and m2 is a block. If m1 ni v1 velocity to if we pull towards us towards left side, v1 velocity to pull చేసేటప్పుడు the angle will vary at a certain point of time. Let's say the angle here is theta. So ఇది లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తున్నందుకు it will move upward. Let's say this is v2. అయితే v1 వెలాసిటీతో మనం పుల్ చేసేటప్పుడు at a certain instant where the angle made by this part of the string with the horizontal is theta, then ఆ మూమెంట్లో m2 వెలాసిటీ ఎంత? If we move at this point v1 వెలాసిటీతో పుల్ చేసేటప్పుడు m2 వెలాసిటీ ఎంత? సో ఇక్కడ why m2 is moving upward, because when we pull this string with the bead towards left side, ఈ లెంత్ కన్నా ఈ లెంత్ పెద్ద, దిస్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ లెంత్. ఎలా చెప్పగలుగుతామని అంటే జస్ట్ ఇది సెంటర్ లాగా ఒక ఆర్క్, ఇఫ్ యూ డ్రా ఎన్ ఆర్క్ విత్ దిస్ పాయింట్ as center, this point, so then radius, so this length will be equal to this length, the extra length is this. So obviously if we move this bead towards left side, thread length అనేది పెరుగుతుంది. You need more length to pull this bead towards left side, more length of the thread. సో ఆ థ్రెడ్ ఎవరు ఇస్తారు అంటే m2 ఇస్తుంది. దట్స్ ద రీజన్ m2 will move upward to lose some thread for the movement of m1 towards left side. అయితే ఈ స్ట్రింగ్ లెంత్ ఎప్పుడు కాన్స్టెంటే. if let's say A and B, if A tries to move along the direction of the line segment AB, then it will affect the movement of B. If ఈ ఇన్స్టెంట్లో if A tries to move the perpendicular movement ఉన్నప్పుడు B ఎఫెక్ట్ అవ్వదు, బికాస్ ఈ ఇన్స్టెంట్లో నెక్స్ట్ పర్పెండిక్యులర్ వెళ్ళాలనుకునేటప్పుడు కూడా లెంత్ డజంట్ చేంజ్. సో ఓన్లీ ఇక్కడ అలాంగ్ ది థ్రెడ్ మూమెంటే ఈ m2ని పైకి వెళ్ళేలాగా చేస్తుంది. సో ఈ m1 వెళ్ళే లెఫ్ట్ సైడ్లో అలాంగ్ ది థ్రెడ్ మూమెంట్ ఉంటుంది కదా, దట్స్ ద రీజన్ ద m2 ఈజ్ మూవింగ్ అప్వర్డ్. సో ఈ ఇన్స్టెంట్లో m1 ఈజ్ గోయింగ్ లెఫ్ట్వర్డ్, రైట్? దట్ మీన్స్ m1 కొంచెం అలాంగ్ ది థ్రెడ్ వెళ్తుంది అండ్ m1 కొంచెం పర్పెండిక్యులర్ టు ది థ్రెడ్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ v1, ఇది θ. If we split this v1 into two perpendicular velocities along the thread and perpendicular to the thread at this instant, ఇది v1 అయితే this is v1 cos theta and this is v1 sin theta. ఈ ఇన్స్టెంట్లో ఈ m1 అనేది v1 sin theta అలాంగ్ ది థ్రెడ్ వెళ్ళాలని ట్రై చేస్తుంది, v1 cos theta పర్పెండిక్యులర్ టు ది థ్రెడ్ వెళ్ళాలని ట్రై చేస్తుంది. సో as we see, along the thread velocity is the reason for the movement of m2. As ఈ లెంత్ కాన్స్టెంట్ కాబట్టి
ఈ ఇన్స్టెంట్లో ఇది అలాంగ్ ది థ్రెడ్ ఎంత వెళ్ళాలని ట్రై చేస్తే అంతే M2 కూడా అలాంగ్ ది థ్రెడ్ వెళ్ళాలని ట్రై చేస్తుంది. ఈ ఇన్స్టెంట్లో ఇఫ్ యూ మూవ్ M2 టువర్డ్స్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ జరపాలని ట్రై చేసినప్పుడు దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం బికాస్ M2 వాట్ డస్ నాట్ నీడ్ టు చేంజ్ బికాస్ వాట్ ఏది అవసరం అంటే M1కి కావాల్సిన అలాంగ్ ది స్ట్రింగ్ వెలాసిటీ ఎంతైతే ఉంటుందో అంతే వెలాసిటీ M2కి అలాంగ్ ది స్ట్రింగ్ ఉండాలి సచ్ దట్ దెర్ వోంట్ బి ఎనీ సపరేషన్ బిట్వీన్ M1 అండ్ M2. సపరేషన్ బిట్వీన్ M1 అండ్ M2 ఈజ్ కాన్స్టెంట్. సపరేషన్ అంటే స్ట్రింగ్ లెంత్ ప్రకారం స్ట్రింగ్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్. సో దట్స్ ది రీజన్ ఈ V1 sin theta హ్యాస్ టు బి ఈక్వల్ టు V2. In this arrangement, if M1 moves right side with the angulation of A1, M2 అనేది A2 angulationతో వెళ్తే what is the angulation of the M3? M3 ఎంత downward? What is the angulation of the M3 towards downward? Obviously M1 right side వెళ్ళేటప్పుడు ఇటు లూజ్ సమ్ థ్రెడ్, M2 లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇటు లూజ్ సమ్ థ్రెడ్. ఈ కలెక్టివ్లీ M1 M2 లూజ్ అయిన థ్రెడ్ని యూజ్ చేసుకొని M3 గోస్ డౌన్వర్డ్. సో ఎంత డౌన్వర్డ్ వెళ్తుంది. అయితే M3 ఫర్ సపోజ్ M3 X కిందికి జరగడానికి M3కి ఎంత థ్రెడ్ కావాలి అంటే M3 X కిందికి జరిగితే పుల్లి కూడా X కిందికి జరుగుతుంది. సో పుల్లి X కిందికి జరగడానికి పుల్లి నీడ్స్ 2x amount of thread. So అయితే M1 రైట్ సైడ్ జరగడం వల్ల యూ కెన్ సీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ థ్రెడ్ హియర్. ఒకటే థ్రెడ్ ఉంది. ఈ థ్రెడ్ లెంత్ అనేది కాన్స్టెంట్ ఎప్పుడైనా బికాస్ దిస్ ఈజ్ నాట్ ది ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రెంత్ అంటే దిస్ ఈజ్ నాట్ ది ఎక్స్టెన్సిబుల్ థ్రెడ్. అందుకు దిస్ థ్రెడ్ లెంత్ అనేది కాన్స్టెంట్ ఉండాలి సచ్ దట్ M1 రైట్ సైడ్ A1 జరగడం వల్ల M1 లూజెస్ A1 అమౌంట్ ఆఫ్ థ్రెడ్. M2 అనేది లెఫ్ట్ సైడ్ A2 జరగడం వల్ల M2 లూజెస్ A2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్. సో టోటల్ ఎంత థ్రెడ్ లూజ్ అయింది? M1 అండ్ M2 కలెక్టివ్లీ A1 ప్లస్ A2 థ్రెడ్ ఈజ్ లాస్ట్. ఈ లాస్ట్ థ్రెడ్ని ఈ రెండు లూజ్ చేసిన థ్రెడ్ని వాడుకొని M3 డౌన్లోడ్ వెళ్తుంది. సో M3కి ఫర్ సపోజ్ Y అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే దిస్ పుల్లి ఎంత కిందకి జరుగుతుంది? Y అమౌంట్ ఆఫ్ థ్రెడ్ డ్యూ టు దిస్ Y అమౌంట్ ఆఫ్ థ్రెడ్ పుల్లి Y/2 జరుగుతుంది.
ఈ పుల్లి, బికాస్ దిస్ y/2 అండ్ దిస్ ఇస్ y/2, టోటల్ 2y. సో ఈ a1 ప్లస్ a2 థ్రెడ్ని వాడుకొని దిస్ పుల్లీ మూవ్స్ డౌన్వర్డ్ విత్ a1 ప్లస్ a2/2, ఇంత అమౌంట్ డౌన్వర్డ్ వెళ్తుంది. Therefore, the acceleration of M3 is a1 plus a2/2.